రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పెండ్యాల గ్రామంలో 65వ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్ రెడ్డి బహుమతులు అందజేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచిపల్లి మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ యాదగిరి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి దగ్గర ₹1,00,000 డిమాండ్ చేసిన తహసీల్దార్ ఇప్పటికే 50,000 తీసుకోగా మరో 50,000 తీసుకునే క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో గుట్కా అక్రమ రవాణాపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. నగరంలోని మాలపల్లిలో సుమారు 15 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా రవాణాకు ఉపయోగించిన 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ బాలానగర్ జోన్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 7.3 తులాలు 3 పుస్తెల తాళ్లు బంగారం స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనాం భూములకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సుదర్శన్ రెడ్డికి సమర్పించారు. నిజామాబాద్ నగరంలోని క్యూబా డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టును అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా అధ్యక్షతన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఫుడ్ కోర్టు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరం దినదిన అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు తగిన విధంగా ఫుడ్ కోర్టుల ఆవశ్యకత ఉందన్నారు. హైదరాబాద్లో కొత్తపేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా గడ్డి అన్నారం వైశ్య వికాస వేదిక మహిళా విభాగ సంఘం అధ్యక్షురాలు శైలజ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మహబూబ్ నగర్లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో వొకేషనల్ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు పై చదువులు చదవలేనటువంటి వారికి వృత్తి విద్యా కోర్సులు బాగా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ వెంకయ్య నాయక్, నండూరి శ్రీనివాస్, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వొకేషనల్ జూనియర్ లెక్చరర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ మత్స్యకారులకు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని జమ్మిచెడు జమ్ములమ్మ రిజర్వాయర్ వద్ద మత్స్యకారులకు ఉచితంగా చేపలు పంపిణీ చేశారు. చేపలను జమ్ములమ్మ రిజర్వాయర్లో వదిలారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులలో అన్ని కోణాలలో విచారణ సమర్థవంతంగా చేపట్టాలని, అప్పుడే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి త్వరితంగా న్యాయం అందించవచ్చని నల్గొండ జిల్లా జడ్జి శశిధర్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లాంటి అన్ని అంశాలు పరిగణలోకి వస్తాయని వివరించారు. వీటన్నింటినీ పూర్తిగా అవగాహనలోకి తీసుకోవడం ద్వారా ప్రమాద సంఘటన ప్రాంతంలో పంచనామా చేయడం, కేసును మరింత పటిష్టంగా కోర్టులో సమర్పించే అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఐకేపీ కార్యాలయంలో 14వ వార్షికోత్సవ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపు సంఘాలు, ఐకేపీ వారు ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. పెద్దపల్లి జిల్లాలోని డీసీపీ కార్యాలయం సమీపంలో మందమర్రి వెళుతున్న ఇండికా విస్టా కారులో TS13A300 షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. ఎవరికీ ప్రాణనష్టం కలగలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అంటూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లాలో జేరిపోతుల తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ భిక్షపతి నాయక్ ఆధ్వర్యంలో తీస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భిక్షా నాయక్, ఉప సర్పంచ్ జడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలంలోని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల సభ నిర్వహించారు. రాబోయే రోజుల్లో వినాయక చవితి, మొహరం పండుగల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలకు సర్పంచులు, యువకులు, పోలీసు అధికారులు వారికి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నిరంతర కృషి వలుడు పేదల పెన్నిధి మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, బీసీ గౌడ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కేఎల్ఎన్ యువసేన మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 125 మంది యువకులు, న్యాయవాదులు, తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని జగదుర్తి గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వీరపాండ్యంతో పాటు జగదుర్తి గ్రామానికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2 కలెక్టర్లు కలిసి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల బైరావుపల్లి గ్రామంలో తెలంగాణ అమరవీరుల బురుజు నుండి మద్దూరు చర్యాల కొమరంమెల్లి మండల కేంద్రాల మీదుగా సిద్దిపేట జిల్లా కేంద్రం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ బైక్ ర్యాలీ సుమారు 70 కిలోమీటర్ల దూరం కొనసాగింది.